T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ హాట్ ఫేవరెట్ గా ఉంది. న్యూజిలాండ్ పై 1000 బెట్టింగ్ వేస్తే 2900 రూపాయలు చెల్లిస్తామంటున్నారు బుకీలు. అలాగే ఇండియాపై 1000కి బెట్టింగ్ వేస్తే అదనంగా 400 రూపాయలు చెల్లిస్తామని చెప్తున్నారు. నేరుగా మ్యాచ్ విజయంపై బెట్టింగ్ వేస్తే తక్కువ మొత్తంలో వస్తుండటంతో బ్యాటర్ల పర్ఫార్మెన్స్ పైన భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. అభిషేక్ శర్మ ఈ రోజు ఆడతాడా లేదా అనే దానిపైన కూడా తీవ్రంగా బెట్టింగ్ జరుగుతోంది. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ హాట్ ఫేవరెట్ గా ఉంది. న్యూజిలాండ్ పై 1000 రూపాయలు బెట్టింగ్ వేస్తే 2900 రూపాయలు చెల్లిస్తామంటున్నారు బుకీలు. అలాగే ఇండియాపై 1000కి బెట్టింగ్ వేస్తే అదనంగా 400 రూపాయలు చెల్లిస్తామని చెప్తున్నారు. నేరుగా మ్యాచ్ విజయంపై బెట్టింగ్ వేస్తే తక్కువ మొత్తంలో వస్తూ ఉండడంతో బ్యాటర్ల పర్ఫార్మెన్స్ పైన భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. అభిషేక్ శర్మ ఈ రోజు ఆడతాడా లేదా అనే దానిపైన కూడా తీవ్రంగా బెట్టింగ్ జరుగుతోంది. బ్యాటర్ల పర్ఫార్మెన్స్ పైన కూడా బెట్టింగ్ నడుస్తోంది. ఈ రోజు అభిషేక్ శర్మ అసలు మ్యాచ్ ఆడతాడా లేదా అనే విషయానికి సంబంధించి తీవ్రంగా బెట్టింగ్ జరుపుతున్నారు. టోటల్ స్కోర్ 180 దాటుతుందా లేదా అనే అంశంపై కూడా బెట్టింగ్ నిర్వహించారు. ఈవెన్ టాస్ పై కూడా బెట్టింగ్ జరుగుతోంది. తీవ్రంగా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై భారీగానే బెట్టింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ హాట్ ఫేవరెట్ గా ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మళ్ళీ T20 వరల్డ్ కప్ ఫైనల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటే మరోవైపు బెట్టింగ్ రాయలు కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. T20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్ కావడంతో 2 హోరాహోరీ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్లో భారత్ హాట్ ఫేవరెట్గా ఉన్నప్పటికీ టీం పైన వేసినప్పుడు చాలా తక్కువ మనీ వస్తుంది. ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్నటువంటి ట్రెండింగ్ ప్రకారం భారత్ గెలుస్తుంది అని చెప్పి 1000 రూపాయలు బెట్టింగ్ వేస్తే కేవలం 400 రూపాయలు మాత్రమే రిటర్న్ వస్తుంది. అదే న్యూజిలాండ్ పైన 1000 రూపాయలు బెట్టింగ్ వేస్తే ఏకంగా 2900 రూపాయలు వస్తుంది. అది కూడా చాలా తక్కువ అమౌంట్. అంటే భారత్ ఇంత బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు, ఇంత స్ట్రాంగ్ టీమ్గా ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ ధర వస్తూ ఉండడంతో చాలా మంది ఇండివిజువల్ ప్లేయర్స్ పైన వేసుకుంటున్నారు. ముఖ్యంగా టాస్ ఎవరు విన్ అవుతారు అనే దానిపైన బెట్టింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా అనే విషయం పైన బెట్టింగ్ జరుగుతుంది. మొన్న ఫినాలేని చూసాం, తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి ఏకంగా రికార్డ్ సాధించాడు T20 వరల్డ్ కప్లోనే. మరోసారి ఫినాలేని కూడా అద్భుతంగా ఆడతాడు, ఈరోజు హాఫ్ సెంచరీ చేస్తాడు అని చెప్పి ఇండివిజువల్ ప్లేయర్స్ పైన బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పవర్ ప్లేలో స్కోర్ కూడా 50 క్రాస్ అవుతుంది ఎవరు బ్యాటింగ్ చేసినా అని చెప్పి ఇలాంటి ఇండివిజువల్ స్కోరింగ్ పైనే చాలా మంది బెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 టీమ్స్ హోరాహోరీగా ఉన్నాయి. న్యూజిలాండ్ కూడా తక్కువేం లేదు. సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ను చేజ్ చేసింది. అలాంటి స్ట్రాంగ్ టీం ఈరోజు భారత్తో తలపడబోతోంది. కాబట్టి 2 టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బెట్టింగ్లో పెద్దగా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. దాంతో ఇండివిజువల్ ప్లేయర్స్ పైన ఎక్కువగా పెడుతున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. డఫా బెట్ కానీ 1x లాంటి బెట్టింగ్ యాప్స్లో చూస్తే చాలా మంది ఇండివిజువల్గానే ఇస్తూ ఉన్నారు. ఈరోజు బూమ్రా కూడా 4 ఓవర్స్లో చాలా తక్కువ స్కోర్ ఇస్తాడు, తన యావరేజ్ కూడా తక్కువగా ఉంటుంది, కేవలం 30 రన్స్ లోపే ఇస్తాడు అని చెప్పి ఇండివిజువల్గా బూమ్రా ఇలాంటి వాళ్ళపైన వేస్తూ ఉన్నారు. ఇండివిజువల్ స్కోరింగ్కే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. బెట్టింగ్ రాయులు అంతా కూడా ఇదే పనిలో ఉన్నారు. నల్ని ఈరోజు రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్.